తెలంగాణలో మరో 80 టీఎంసీల నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని నిర్ణయించింది. తుమ్మిడిహట్టి దగ్గర పాత పనులను ఉపయోగించుకుంటూ కొత్తగా అంచనాలను తయారు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు నీటిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని నిర్ణయించిన సీఎం తుమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర పాత పనులను ఉపయోగించుకుంటూ కొత్త అంచనాలను తయారు చేయాలని ఆదేశించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీటిని మళ్లించే పనులకు డిపిఆర్ రూపొందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం 11,88,00,000 మంజూరు చేసింది. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నుంచి కొత్తగా 71.5 కిలోమీటర్ల నుంచి 106 కిలోమీటర్ల వరకు నీటిని మళ్లించేలా పనులు చేపట్టనుంది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా 2008లో 28 ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. దీనికి సంబంధించి 2014 వరకు కొన్ని పనులు జరిగాయి. ఆ తరువాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రణాళికను మార్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరగడంతో పాటు బ్యారేజ్ భవిష్యత్తు ఏంటన్నది తేలకపోవడంతో ఓవైపు బ్యారేజ్లను రిపేర్ చేయాలని భావిస్తోంది, మరోవైపు తుమ్మిడిహట్టి నుంచే నీటిని మళ్లించాలని నిర్ణయించింది. 2008లో టెండర్లు ఖరారు చేసినప్పుడు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 4 ప్యాకేజీల్లో పనులు అప్పగించింది. 4వ ప్యాకేజీలో 71.5 కిలోమీటర్ల నుంచి 106 కిలోమీటర్ల వరకు అంటే సుందిళ్లకు నీటిని తరలించాలి. గత ప్రభుత్వం ఎల్లంపల్లికి మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా పనులు చేసినందున 71.5 కిలోమీటర్ల నుంచి పనులను అప్పట్లో రద్దు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పూర్తి చేసి 71.5 కిలోమీటర్ల వరకు నీటిని తెచ్చి అక్కడి నుంచి ఎల్లంపల్లి కాకుండా సుందిళ్లకు మళ్లించాలని నిర్ణయించింది. కన్సల్టెన్సీలు రిపోర్ట్లు తయారు చేసి ఇవ్వగానే పనులను ప్రారంభించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.